ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనము. మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకము చేసుకొనుడి. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక భయపడకుడి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. ఆయన అంటున్నారు కదా, మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకోండి అని. ఐగుప్తు లోకమునకు సాదృశ్యం. ఏదైతే దేవుడు నిన్ను పిలుచుకుని నిన్ను తన బిడ్డగా అంగీకరించి నీకు అవకాశం ఇచ్చి నిన్ను ప్రత్యేకపరుచుకున్నాడో, ఆ దినమున దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం ఏదైతే ఉందో, ఏదైతే దేవుడు నిన్ను బ్లెస్ చేస్తానని ఆయన మాట ఇచ్చారో, ఆ మాటను, వాగ్దానాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో. ఈ దినము ప్రస్తుతం ఉన్న ఈ యొక్క అంధకార ఇబ్బందికరమైన పరిస్థితులను బట్టి నువ్వు భయపడొద్దు, నువ్వు జడియొద్దని చెప్పి ఆనాడు ఏదైతే దేవుడు ఒక మాటను వారికి ఇచ్చారో, ఈరోజు అదే మాటను దేవుడు నీకు వాగ్దానంగా ఇస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆయన అంటున్నారు చూడండి, మీరు జ్ఞాపకం చేసుకోండి, మీరు భయపడొద్దు అంటున్నారు. ఈరోజు అపవాది ఏం చెప్తాడంటే, నువ్వు ఒంటరి అయిపోయావు, నీ బ్రతుకు చీకటి అయిపోయింది, నీ మాట వినేవారు లేరు, నీకు వాల్యూ లేదు, ఇంకా నీ జీవితం వ్యర్థమే అని అనేక రకాలుగా నిన్ను బలహీనపరిచే పరిస్థితులు నీకు కనపరుస్తాడు, బలహీనపరిచే మనుష్యులను కనపరుస్తాడు, నీ హృదయాన్ని వాడు కృంగజేస్తాడు. కానీ నిన్ను ధైర్యపరిచేవారు ఒకరున్నారు. ఆయనే నీ సృష్టికర్త, మన సృష్టికర్త అయిన తండ్రి. ఆయన అంటూ ఉన్నారు, ధైర్యము తెచ్చుకో, నువ్వు భయపడొద్దు. ఆయన అంటున్నారు చూడండి, నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక భయపడొద్దు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేనిని బట్టి దేవుడు భయపడొద్దు అంటున్నాడు తెలుసా? ఆయన ఆత్మ నీతోనే ఉంది. ఆ రోజు ఆయన ఒక మాట అన్నారు, వెళ్ళిపోతా నేను వెళ్ళుట మంచిది అన్నాడు ఆయన యేసయ్య. ఆయన వెళ్ళిన వెంటనే ఏమైందండి? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చారు. ఈరోజు దేవుని యొక్క మహాకృపను బట్టి నీ జీవితంలో దేవుడు నీకు తోడై ఉన్నాడన్న విషయం నీకు అర్థమైంది కదా. ఈరోజు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి విషయములో కూడా కృతజ్ఞతాపూర్వకంగా నువ్వు ప్రార్థన చేయి. గత కాలములో దేవుడు నీ పట్ల చేసిన మేళ్లను స్తుతించి దేవుని వద్ద ఆయనను కొనియాడి నువ్వు ఈరోజు ప్రార్థన చేయి. ఏ విషయాల్లో నీవు భయపడుతూ ఉన్నావో, ఏ విషయాల్లో నీకు బంధకాలు అనిపిస్తూ ఉన్నాయో, వాటన్నిటి నుంచి కూడా దేవుడు ఈ దినము గొప్పగా నీకు విడుదల ఇవ్వబోతూ ఉన్నారు. ఆమెన్. ఆయన దయగలిగిన దేవుడు. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొనివాడును నేనే అన్న చెప్పిన దేవుడు ఈరోజు ఈ శ్రమలో నిన్ను ఎందుకు వదిలేస్తాడు? ఈ అవమానాల్లో నీకెందుకు వదిలేస్తాడు? కొన్ని రకాల అవమానాలు, కొన్ని రకాల ఇబ్బందులు దేవుడు ఎందుకు తన పరిశుద్ధంగా జీవిస్తున్న బిడ్డలకే అనుమతిస్తాడంటే, వారు తెలుసుకోవాలని. తెలుసుకోకపోతే ఆ మనిషే మంచోడని, అదే పట్టింది అంతా మేలే అని అనుకుని వారు పాడైపోతారేమో అని కొన్ని విషయాల్లో దేవుడు అనుమతిస్తాడు. బహుశా నీ జీవితంలో కూడా అదే జరుగుతుందేమో. నువ్వెక్కడి నుంచి ఈ మాట వింటున్నావో నాకు తెలియదు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన చెప్తున్నాడు ఖచ్చితంగా, నువ్వు జ్ఞాపకం చేసుకో మునుపటి మేలు వాగ్దానాన్ని. నువ్వు భయపడొద్దు, నా ఆత్మ నీతో ఉంది గనక నువ్వు అస్సలే భయపడొద్దని ప్రభు చెప్తున్నారు. నమ్మకంతో ఉండు, దేవుడు నీతో ఉన్నారు. ప్రార్థించు, తప్పకుండా దేవుడు నీకు జవాబిస్తారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.